హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనకు రేషన్ కార్డులన్నింటినీ కూడా రద్దు అయితే చేయబోతున్నారు. వీటి ప్లేస్లో కొత్త కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మరొక ఊహించని శుభవార్త అయితే వచ్చింది. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేషన్ కార్డులు అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. సో వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వెంటనే ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని కూడా క్లిక్ చేసి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న బెనిఫిట్ అయినా సరే పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మన యొక్క రాష్ట్రంలో బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. రేషన్ కార్డు లేని వాళ్ళకి ఒక్క బెనిఫిట్ కూడా ఉండదు. అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్తగా మనకు ప్రమాణ స్వీకారం అనేది మనకు జూన్ 12వ తేదీన అయితే పూర్తవుతుంది. సో పూర్తయిన తర్వాత ఒక్కొక్క పథకాన్ని అయితే మనకు లాంచ్ అయితే చేయబోతున్నారు. సో అందులో మనకు మొట్టమొదటగా అమలు కాబోయే పథకాలలో మనకు మొట్టమొదటిది పెన్షన్ కానుక. సో ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మనం పూర్తిగా చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. సార్, మాకు ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి పెన్షన్ కార్డు ఉంది కదా, సో ఈ కార్డు అనేది రద్దు చేస్తారా? ఎందుకంటే ఇది ఆల్రెడీ గత గవర్నమెంట్ అనేది ఇచ్చింది కదా, సో ఇప్పుడు మాకు ఈ గవర్నమెంట్లో మరో కార్డు అయితే ఇస్తారని చెప్పేసి అడుగుతున్నారండి. సో అలాగైతే ఏముండదు. సో మీకు ఆల్రెడీ పాత పెన్షన్ కార్డు ఉంటే సో దాన్ని మీకు కంటిన్యూ అయితే చేస్తారు. అలాగే ఎవరైనా సరే కొత్తగా పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకుని ఆ తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ కనుక వస్తే వాళ్ళకి ఈ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే ఎన్టీఆర్ గారి ఫోటోతో కూడినటువంటి మనకు ఈ యొక్క పెన్షన్కు సంబంధించినటువంటి పెన్షన్ కార్డు అయితే ఇస్తారన్నమాట. సో ఎలాగైతే ఇస్తారండి. అంతేగాని మనకు పాత కార్డులను అయితే రద్దు చేయడం అయితే 100% అయితే మనకు ఉండదు. పాత కార్డులు అలాగే కంటిన్యూ అవుతాయి. కొత్త కార్డులకు మాత్రమే సో వీళ్ళు ఫొటోస్ అయితే వస్తాయన్నమాట. సో అలాగే ఈ యొక్క పెన్షన్ కార్డులకు సంబంధించి మనకు ఈ యొక్క కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ నెల 15వ తేదీ లోపల అప్లై చేసుకుంటే మీకు 21వ తేదీకి అంతా కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. సో 21వ తేదీకి అంతా ఎలిజిబిలిటీ వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో అర్హులు వాళ్ళందరూ కూడా నెక్స్ట్ మంత్ 1వ తేదీ నుంచి పెన్షన్లు అయితే ఇస్తారండి. సో సామాజిక భద్రతా పెన్షన్లు వచ్చేసి మనకు 4,000 రూపాయలు అయితే ఉంటాయి. సో సామాజిక భద్రతా పెన్షన్ల కిందకి ఎవరైతే వికలాంగులు వారైతే ఉంటారన్నమాట. సో వికలాంగులకు వచ్చేసి 6,000 ఉంటుంది. సామాజిక భద్రతా పెన్షన్ల కిందకి ఎవరు వస్తారంటే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు. సో వీళ్ళైతే వస్తారన్నమాట. సో వీళ్ళకి మాత్రం 4,000 రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే డైరెక్ట్గా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. అలాగే తలసేమియా, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో సో ఇటువంటి వారందరికీ కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు వీళ్ళకైతే పెన్షన్ అయితే పెంచారనమాట. సో ఈ యొక్క పెంచినటువంటి పెన్షన్ అమౌంట్ అంతా కూడా మనకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు పంపిణీ అయితే చేస్తారు. సో ఇది వాలంటీర్ ద్వారా పంపిణీ చేయాలా, లేక డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లో ప్రస్తుతం ఇస్తున్నటువంటి విధానంలోనే ఇవ్వాలా అనే దానిపైన మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అనంతరం దీనికి సంబంధించి మనకు అధికారులతో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ యొక్క 3 కేటగిరీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాల నుంచి ఇక నుంచి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారండి. సో 50 ఇయర్స్కి వాళ్ళకి పెన్షన్ అయితే అలౌ చేస్తారు. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజెంట్ మీరు పెన్షన్కి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం 60 సంవత్సరాల వయసు పైబడిన వారు మాత్రం అప్లై చేసుకోండి. ఇప్పుడు మనకు త్వరలో నోటిఫికేషన్ అయితే 50 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పేసి అప్డేట్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క అప్డేట్ అనేది వచ్చిన వెంటనే అప్పుడు మీరు ఎవరైతే 50 సంవత్సరాలు దాటి ఉంటుందో వయసు వాళ్ళైతే పెన్షన్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో ఇది నిజంగా చాలా అంటే చాలా మంచి వార్త. కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ దాన్ని అయితే క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ అనేది నేను వచ్చిన వెంటనే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. అలాగే ఈ యొక్క పెన్షన్లు కావాలన్నా సరే మనకు ఈ యొక్క పెన్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి నెల మహిళలకు 1,500 రూపాయల స్కీమ్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క ప్రతి నెల 1,500 రూపాయల స్కీమ్కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వాలి అంటే
ఖచ్చితంగా మనకు రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు ప్రామాణికంగా 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 1500 అయితే ఇస్తుంది. సో రేషన్ కార్డు లేకపోతే మీకు ఆ పథకం కూడా రాదు. అలాగే రేషన్ బియ్యం రావు. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న పథకమైనా, చిన్న లబ్ధైనా, మీరు ఒక చిన్న క్రాప్ లోన్ అయినా సరే, కార్పొరేషన్ లోన్ అయినా సరే, ఎనీథింగ్ ఏది తీసుకోవాలనుకున్నా సరే ప్రభుత్వం నుంచి మనకు బెనిఫిట్ అనేది పొందాలంటే మాత్రం రేషన్ కార్డు తప్పనిసరి. కాబట్టి రేషన్ కార్డుకు సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో ఇక అప్డేట్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అందరి దగ్గర రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ యొక్క రేషన్ కార్డులు గతంలో మనకు ఒక పుస్తకం టైప్లో వచ్చేటం అనమాట. సో బుక్ టైప్లో తీసుకునేటం అప్పుడు అంటే మనకు రాజశేఖర రెడ్డి గారి కాలం కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు వచ్చాయన్నమాట. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు ఒక సింగిల్ టైప్లో ఒక లామినేషన్లో ఒక చిన్న కార్డు అయితే వచ్చింది. సో తర్వాత మనకు మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు మనకు యెల్లో కలర్ కార్డు అయితే వచ్చిందనమాట, రేషన్ కార్డు అనేది. అయితే మనకు సీఎం జగన్ గారు అయితే మనకు అయినప్పుడు సో ఆయన వచ్చేసి ఏం చేశారంటే యెల్లో కార్డులు ప్లేసుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోతో ఉన్నటువంటి కార్డులన్నింటిని కూడా పక్కన పెట్టి వీళ్ళు కొత్తగా వీళ్ళ ఫోటోస్తో ముద్రించినటువంటి నార్మల్గా ఒక పేపర్ టైప్ కార్డు అయితే ఇచ్చారనమాట. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ఇచ్చినటువంటి కార్డులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త కార్డులు ఇస్తుందని చెప్పేసి చాలామంది స్ట్రగుల్ అయితే టెన్షన్ అయితే పడుతున్నారండి. సో దానికి సంబంధించిన మీకు పూర్తిగా వివరాలు అయితే చెప్తాను, ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి, స్కిప్ చేయకుండా ప్రతి పాయింట్ కూడా మీరు శ్రద్ధగా అయితే వినండి. ఫ్రెండ్స్ ఏం లేదండి, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంట్ ఉన్నటువంటి రేషన్ కార్డులను అయితే మ్యాక్సిమం కాదండి 100% అయితే రద్దు చేయరు. ఆ కార్డులని అలాగే ఉండిస్తారు. అయితే మరొక సందర్భంలో మాత్రం రద్దు చేస్తారు. అది కూడా నేను మీకు వివరంగా చెప్తాను. ముందు నన్ను ఈ పాయింట్స్ వైజ్ అయితే మనం వెళ్దాం. సో మనకు కార్డులు అయితే 100% అయితే రద్దు చేయరు. మరి కొత్తగా ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో కార్డుల కోసం అంటే కొత్తగా పెళ్ళైన వారు, అలాగే డైవర్స్ తీసుకున్నవారు, ఒకవేళ కుటుంబంలో ఏదైనా కారణాల చేత మరణించిన వారు, సో ఇట్లాంటి వారు ఏదైనా సరే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సో ప్రతి 6 నెలలకు ఒకసారి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకైతే మనం అప్లై చేసుకున్నటువంటి అవకాశాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ప్రతి 6 నెలలకు ఒకసారి రేషన్ కార్డు అయితే మనం అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ 6 నెలల కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మనకు రేషన్ కార్డు అనేది మంజూరు చేస్తారు. సో ఆ మంజూరు చేసినప్పుడు మాత్రమే మనకు యెల్లో కలర్ కార్డు అయితే వస్తుంది. ఆ కార్డు పైన నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంటుంది. మనకు ఈ యొక్క పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి వాళ్ళ ఫోటోలు, అలాగే ఎన్టీఆర్ గారి ఫోటో, సో వీళ్ళ ఫోటోలు అయితే మనకు ఆ కార్డు మీద కనిపిస్తాయి. సో అది వచ్చేసి మనకు యెల్లో కలర్ కార్డు అయితే ఉంటుంది. సో కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం అలాంటి కార్డులు ఇస్తారు. అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన్ నేషన్ వన్ రేషన్ అయితే మనకు తీసుకొస్తున్నారు. కాబట్టి ఈ వన్ నేషన్ వన్ రేషన్ని సక్సెస్ఫుల్గా మనం అమలు చేయాలంటే మనకు రేషన్ కార్డుల ప్లేసుల్లో కొత్త కార్డులు అయితే తీసుకురాబోతున్నారండి. సో ఈ యొక్క కొత్త కార్డులు ఏంటంటే పీవీసీ కార్డ్ టైప్లో మనకు కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు అన్నమాట. డిజిటల్ రేషన్ కార్డులు అయితే ఇస్తారు. సో ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డులు అనేవి మనకు చూడడానికి పీవీసీ కార్డ్స్ టైప్లో ఉంటాయి. ఈ యొక్క డిజిటల్ రేషన్ కార్డుల వల్ల మనకు యూజ్ ఏంటంటే మనం ఎక్కడైనా సరే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో సరే ఆ కార్డు ఉపయోగించి మనం రేషన్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదివరకే ప్రకటించారు, మేము అధికారంలోకి తిరిగి వస్తే వన్ నేషన్ వన్ రేషన్ అనేది ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. అలాగే వన్ నేషన్ వన్ రేషన్తో పాటుగా ఈ యొక్క మనకు ఫ్రీ రేషన్ని కూడా 5 సంవత్సరాల పాటు కంటిన్యూగా తీస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ఆల్రెడీ ప్రకటించింది. మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నెల 9వ తేదీన అయితే ప్రమాణ స్వీకారం అనంతరం ఈ యొక్క రేషన్ కార్యక్రమాన్ని గురించి మనకు త్వరలో అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డిజిటల్ కార్డులు కనుక ఎప్పుడైతే వస్తాయో, ఈ డిజిటల్ రేషన్ కార్డులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆ పాత రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో, సో వైసీపీ గవర్నమెంట్ ఇచ్చినట్టు కావచ్చు, అంతకుముందు ఇచ్చినట్టు కావచ్చు, సో ఏ కార్డ్స్ అయినా సరే మన పాత రేషన్ కార్డు ప్లేస్లో ఇవి కొత్తవి ఇస్తారండి. అంతేగాని ఆ పాతవి చల్లవు అన్నమాట. అప్పుడు కొత్త డిజిటల్ కార్డు వస్తే పాత కార్డు చల్లదు. సో అంతేగాని మనకు పాత కార్డులను డైరెక్ట్గా రద్దు చేసి మీరు కొత్తగా అప్లై చేసుకోండి, మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా మేము చెక్ చేసి కొత్త కార్డులు ఇస్తాము, సో ఇట్లాంటిదంతా ఏం లేదనమాట. సో పాత కార్డులు మీ దగ్గరే ఉంటాయి, కొత్త కార్డులు కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే మీకు పంపిణీ చేస్తారు. ఆ కొత్త కార్డు డిజిటల్ కార్డు అనేది మీరు తీసుకున్నప్పటి నుంచి మీకు ఈ డిజిటల్ కార్డు వాడుకలోకి వచ్చేసింది, పాత కార్డు అనేది ఇక పనిచేయదనమాట. సో ఈ విధానం అయితే తీసుకొస్తారన్నమాట. అయితే బాగా గుర్తుపెట్టుకోండి, మనకు డిజిటల్ కార్డులను తీసుకొస్తే మాత్రమే పాత కార్డులు మనకు ఇక్కడ నుంచి పని చేయకుండా పోయి వాటి ప్లేస్లో డిజిటల్ కార్డులు వస్తాయి.
అంతేగాని ఒకవేళ డిజిటల్ కార్డులు గనక మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాకపోతే పాత కార్డులు అలాగే ఉంటాయి. కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు తీసుకుంటారో సో వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులలో యెల్లో కలర్ రేషన్ కార్డ్ అయితే వస్తుందనమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మనకు ఇక నుంచి ఇవ్వబోతున్నారండి. సో ఫ్రెండ్స్ ఇదండి రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా మీరు వాచ్ చేస్తూ ఉండండి. ఫ్రెండ్స్ రేషన్ కార్డులు అలాగే పెన్షన్ కార్డులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మిస్ అవ్వకుండా మరి వీడియో చేసి తెలియజేస్తాను. దయచేసి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ అయితే వెంటనే మీరు ట్యాప్ చేసి బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. చాలామంది అయితే రేషన్ కార్డు గురించి టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం రేషన్ కార్డులను డిలీట్ చేసింది. కొత్త కార్డులు అనేది ఇంకా చాలామందికి ఇవ్వలేదని చెప్పేసి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరైతే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.